ఇక్కడ ఇల్లు వాకిలి నలుగురితో మాట్లాడుకుంటూ ఆమెకి ఇక్కడ అలవాటు అక్కడికి వచ్చి ఉండలేదు. ఆమె జైల్లో పెట్టి ఉంటుంటది. ఏం చేయమంటావు? అరే మాకు కూడా రావాలని ఉందిరా. రేపు పెద్ద పాపది 3 లక్షల రూపాయలు కాలేజీ ఫీజు కట్టాలి. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. నా బాధ నాది, ఆమె బాధ ఆమెది. ఎవరికి చెప్పుకోనరా నా బాధ? అరే ఈ సమస్యలు ఎప్పుడు ఉండేలేరా. అరే అమ్మకి ఆరోగ్యం కూడా అసలు ఏం బాగాలేదురా. కనీసం రేపు సంక్రాంతి పండగకైనా రండిరా. అమ్మ ఉన్నంతకాలమే కదరా మిమ్మల్ని రండి రండి అని అడిగేది. ఆమె పోయిన తర్వాత మిమ్మల్ని ఎవర్రా రమ్మని అడిగేది. కుదిరితే వీలు చూసుకుని వస్తాంలే గాని నువ్వు కూడా ఇసుకించమాకరా మా అమ్మలాగా. పెద్దమ్మా ఆడు పిల్లకి కాలేజీ ఫీజు 3 లక్షలు కట్టాలంటే పెద్దమ్మా. ఆడి టెన్షన్ లో ఆడున్నాడు. నువ్వు వాళ్ళు రావట్లేదు అనుకుంటే అదే ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆడికి రావాలనే ఉంది పెద్దమ్మా. వాడి సమస్యలు వాడివి. అమ్మాయి ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్ చేయడం ఏంటి, ఇప్పటికి 10 సార్లు చేసి బుర్ర తినేసింది. నాన్నమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా నాన్న, ఒకసారి వెళ్ళి చూసిద్దాం నాన్న. ఏయ్ నువ్వు నోరు మూసుకొని చదువుకో. ఇప్పుడు నీకు 3 లక్షలు కట్టాలి. ఆ టెన్షన్ లో ఉన్నారు ఆయన.